అయ్యా ఈ పర్వతము నా వల్ల కాదు అనుకుంటున్నాను, ఆ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నానయ్యా, ఆ కార్యము అంటే దేవుని కార్యం నాడలా సఫలం అవుతుందో అవ్వదో అని దుఃఖపడుతున్నానేమో ప్రభువా. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, ఆయనే నీకు యెహోవా ఈరెగా, అంటే భయపడకము, నేను నీ దేవుడను, నేను నీకు తోడై ఉందును. అంటే దేవుడు ఏమైనాడు, మనకు తోడై ఉన్నాడు. మరి నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఈ దేవుడు ఏం చేస్తున్నట్ట, నీకు సముద్రములో సైతము మార్గము కలుగ చేయువాడు. అంటే నీ ముందు ఎటువంటి డోర్స్ ఓపెన్ లేకున్నా కూడా, నీ ముందు ఏ శత్రువులు ఉన్నా, ఏ అపవాది ఉన్నా, దేవుడు దానికి త్రోవను కలుగ చేయగలవాడు అంట. సముద్రంలో త్రోవ, వడిగల జలములలో మార్గమును కలుగ చేయువాడు ఆయనే. సో దేవుడు ఎప్పుడైతే ఈ మార్గము కలుగ చేసినప్పుడు ఏం జరుగుతున్నది అంటే, ఈ మార్గము దేవుడు కలుగ చేసినప్పుడు నువ్వు ఇంకా నీ హృదయము ఆ మార్గాన్ని తెలుసుకోలేకపోతుంది, ఆ సమస్యను నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నప్పుడు ఏం కలిగించాడు, నీ భారము యెహోవా మీద ఉండును. నీ భారము, నీ పనుల భారము ఎప్పుడైతే దేవుడి మీద మనం మోస్తున్నామో, ఆ దేవుడు ఏం కలిగించబోతున్నాడు అంట, నేను నీకు తోడై ఉండి నీ భయాలన్నిటినీ తీసివేస్తున్నాను. నీ భయము మొత్తాన్ని తీసివేసే సామర్థ్యం. అంటే దేవుడు ఎప్పుడైతే ఈ భయాన్ని తీసివేస్తున్నాడో, ఆ భయం పోయిన వెంటనే ఏం కలుగుతుంది, దేవుని మాట వింటాం, దేవుని స్వరము వింటాం, దేవుని దర్శనము చూస్తాం, దేవుని ఉపదేశం మనకు వినబడతాం. అదే భయముతో నింపబడి ఉన్నది అనుకోండి, ఈ భయంతో ఉన్నప్పుడు ఏం కలుగుతుంది, దేవుని మాటని, దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని మనం పొందుకోలేకపోతుంటాము. సో అందుకే దేవుడు ఏం కలిగించబోతున్నాడు, నీకు కలిగిన భయాలన్నిటి నుంచి నేను విడిపించి, నేను నీకు తోడై ఉండును, నేను నీకు తోడై ఉండును, నేను నీకు తోడై ఉండును.